శ్రీమతి నమః. ఏకాదశి ఎప్పుడు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అసలు నియమాలు ఏం చేయాలి, పూజ ఎలా చేయాలి, ఇవన్నీ మనం ఈ రోజు తెలుసుకుందాం. ఏకాదశి అంటే ఈ ఏకాదశి యోగిని ఏకాదశి. ఈ ఏకాదశి వ్రత మహత్యం మనకి పద్మ పురాణంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో మనకి కనిపిస్తుంది. ఈ వ్రత మహత్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పారు. ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే యోగిని ఏకాదశి రేపు 7 గంటలకు వచ్చిందనమాట. అంటే సూర్యోదయానికి ఏకాదశి తిథి లేదు. అలా అని పోని ఆదివారం చేద్దామా అంటే ఆ రోజు కూడా లేదు. ద్వాదశి 4 గంటల తర్వాత వచ్చేసింది. కాబట్టి పూర్తి ఏకాదశి రేపు ఉంది. కాబట్టి ఉదయం తిథి ఏకాదశి కాబట్టి రేపే ఏకాదశి చేస్తున్నారు. అలానే సంవత్సరం పొడుగున ఏకాదశులు ఉపవాసాలు ఉండి విధి విధానాలతో మనం అర్చన చేస్తే, ఏకాదశి వ్రతం చేస్తే మనం ఏదైతే కోరుకుంటామో అది సిద్ధిస్తుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారు, నేను కాదు. కాబట్టి వీలున్న వాళ్ళు సంవత్సరంలో వచ్చి అన్ని ఏకాదశులు వ్రతం చేయటానికి కాస్త ప్రయత్నించండి. వీలు కుదరలేదని అనుకోండి, మొత్తం ఏకాదశి వ్రత కథ ఉంటుంది కదా, అది చదువుకున్నా పర్వాలేదు. మరి ఏకాదశి రోజు ఏం చేయాలి? ఏకాదశి ఎవరైతే ఉపవాసం ఉండాలి అని అనుకుంటారో ద్వాదశి రోజునే పొద్దున్న తలస్నానం చేసేసి చక్కగా విష్ణు పూజ చేసి ఆ రోజు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అవి తీసుకోకూడదు. మాంసాహారాన్ని కూడా ముట్టుకోకూడదు. రాత్రేమో అల్పాహారం తీసుకోవాలి. మళ్ళీ ఏకాదశి రోజున ఏం చేయాలి? చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసేసి తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చించి విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ మీకు ఏది వస్తే అది స్వామివారికి భక్తిగా అర్చన చేసుకోండి. ఆ స్తోత్రంతో గాని ఆ శ్లోకంతో గాని. ఏవి రాలేదని అనుకోండి, స్వామివారిని చూస్తూ నాకు ఇంతే వచ్చయ్యా, నిన్ను చూడడమే నాకు వచ్చు, ఇంతకు మించి నేనేం చేయలేను, నా మనసుని నీకు అర్పించేశాను, ఇంతకు మించి నేనేం చేయగలనయ్యా అంటూ ఆర్తిగా మీరు స్వామివారి దగ్గర కూర్చుని తులసి దళాలతో మామూలుగా అర్చన చేయండి. మనం ఏది రాకపోయినా భగవంతుణ్ణి చూస్తూ ఆ తులసి దళాలతో అర్చన చేసామనుకోండి, అది కూడా పూజే. అది ఎప్పుడు? మనకి ఏది చేత కాని స్థితిలో, మనకు అన్నీ వచ్చేసి సమయం ఉండి చేయగల సామర్థ్యం ఉండి కాస్త పని అయిపోతుంది కదా, ఏమీ చదవక్కర్లేదని తులసి దళాలతో అర్చన చేసేస్తే అది సమంజసం కాదు. సరే, ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి? ఆ రోజున అన్నం తినద్దు అని చెప్తారు. కాబట్టి అల్పాహారం ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అంటే గోధుమ నూకతో ప్రసాదం చేసి తినచ్చు. అలాగే పళ్ళు ఫలాలు తీసుకోవాలని అనుకున్న వాళ్ళు పళ్ళు ఫలాలు తీసుకోవచ్చు. కానీ మజ్జిగ తాగకూడదు. మజ్జిగ తాగితే వ్రత భంగం అవుతుంది అని చెప్తారు. కాబట్టి మజ్జిగ తాగకండి, మిగతావన్నీ మీరు తీసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఏకాదశి కానీ ఏదైనా ఉపవాసం ఉండాల్సి వస్తే మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు. అసలు అలా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండకూడదు. పళ్ళు ఫలాలు తీసుకోవచ్చు, అల్పాహారం కూడా తీసుకోవచ్చు. అసలు మేము ఉపవాసం ఉండలేమండి, మాకు ఓపిక లేదు అంటారా? హాయిగా మీరు ఏదైతే ఆహారాన్ని తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని తీసుకోండి. మన మనసుని భగవంతుడి మీద లగ్నం చేసి మనం భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నాము అని అనుకోండి, భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటే. ఆ రోజంతా చక్కగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనం వీలైనంతగా ఎవరికైనా సమర్పణ చేసుకోవాలి. అది మీరు ఏకాదశి రోజు చేసుకున్నా ద్వాదశి రోజు చేసుకున్నా సరే, అది మీ ఇష్టం. సరే, ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు మరి పారణ ఎలా చేయాలి? ద్వాదశి రోజు ఏం చేస్తారు అంటే చాలా వీలైనంత తొందరగా మీరు చక్కగా ప్రసాదాన్ని చేసుకుని ఆ ప్రసాదాన్ని స్వామి వారికి ఒక తులసి దళం వేసి సమర్పణ చేసి, ఒక వేద బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని సమర్పణ చేసి అప్పుడు మీరు చక్కగా నివేదించిన ప్రసాదాన్ని తీసుకోండి. ఆ రోజు కూడా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అవి తీసుకోకూడదు. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ద్వాదశి రోజు రాత్రి కూడా పలహారమే తీసుకోవాలి. అన్నిటికీ మించి ఈ విధి విధానాలు దీన్ని పాటిస్తూ కూడా ధర్మాన్ని పట్టుకోవాలి, సత్యాన్ని పాటించాలి. మనం ఇంకొకరిని బాధ పెట్టకుండా, ఇంకొకరికి అన్యాయం చేయకుండా భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనం ఏం చేసినా గానీ భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి విధి విధానాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తారో వాళ్ళకి 88,000 మంది బ్రాహ్మణులకి సమారాధన చేసిన ఫలితం వస్తుంది. అసలు అలా చేయాలంటే మన వల్ల అవుతుందా? కానీ వ్రతం చేసినంత మాత్రాన్ని ఆ ఫలితం వస్తుంది అని చెప్పి మనకి శ్రీకృష్ణ పరమాత్మే చెప్తారు. ఆ ఫలితం ఎలాగో వస్తుంది, కానీ మీరు ప్రయత్నపూర్వకంగా మీ స్థితిని బట్టి మీకు ఎంత ఇవ్వగలిగితే అంత స్తోమతని బట్టి బ్రాహ్మణులకి స్వయం పాకాన్ని సమర్పణ చేసుకోండి.
ఆ స్వయం పాకాన్ని సమర్పణ చేసుకుంటే మనకి ఎలాగో వ్రత కథలో 88,000 మందికి బ్రాహ్మణులకి సమారాధన చేసిన ఫలితం వస్తుందన్నారు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఇది కూడా చేస్తామని అనుకోండి, ఇంకాస్త మనకి భగవంతుడి అనుగ్రహం ఉంటుంది, మన కర్మ తీరుతుంది. అయితే ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని పాటించలేకపోయినా కథని వింటే వ్రతం చేసిన ఫలితం ఉంటుందని శ్రీకృష్ణ పరమాత్మే చెప్తారు. కుబేరుడి దగ్గర హేముడు అనే ఒక యక్షుడు పనిచేస్తూ ఉంటాడు తోటమాలిగా. ప్రతిరోజు పువ్వులను కోసుకొచ్చి కుబేరుడికి సమర్పణ చేస్తూ ఉంటారు. ఒకసారి ఏం చేస్తారు అంటే ఆ పుష్పాలని శివ పూజకి తీసుకువెళ్లకుండా తన భార్య దగ్గరికి తీసుకువెళ్ళి భార్యతో ఆనందంగా ఉంటారు. పూజ కోసం అలా ఎదురు చూసిన కుబేరుడికి ఎంతసేపు హేముడు పువ్వులు తీసుకురావటం లేదని చెప్పి భటుడిని పంపిస్తారు, ఎక్కడికి వెళ్ళాడో చూసిరా అని. ఆ భటుడు వచ్చి చూసి తన భార్యతో ఆనందంగా ఉన్నాడని చెప్పి కుబేరుడికి వచ్చి చెప్తే కుబేరుడికి కోపం వస్తుంది. హేముడిని వెంటనే వెంట పెట్టుకుని చెప్పి రమ్మంటారు. హేముడు వస్తాడు. అప్పటికే కుబేరుడికి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే శివ పూజ చేయడానికి తనకి పుష్పాలు లేవు అని చెప్పి బాధ. ఆ బాధలో కుబేరుడు ఏం చేస్తారు అంటే హేముడికి శాపం ఇస్తారు. నీకు శ్వేత కుష్టు వస్తుంది, నువ్వు దేనికైతే లోబడ్డావో అదే నీకు దూరం అవుతుంది, నీకు నీ భార్యతో దూరం ఏర్పడుతుంది అని చెప్పి శాపం ఇస్తారు. కుబేరుడి శాప ఫలితంగా ఈ యక్షుడు భూలోకానికి వస్తాడు. ఇంతకు ముందు శివ పూజకి సేవ చేసిన కారణంగా గతాన్ని మరిచిపోలేదు హేముడు. అలా అడవుల్లో తిరుగుతూ బాధతో కృషించిపోతూ ఉంటాడు. ఒకసారి మార్కండేయ మహర్షి దర్శనం కలుగుతుంది హేముడికి. మార్కండేయ మహర్షి జరిగిందని తెలుసుకుని అప్పుడు హేముడికి చెప్తారు, నువ్వు ఈ యోగిని ఏకాదశిని విధి విధానాలతో చెయ్యి, నీకు శాపం విముక్తి అవుతుంది, ఈ శాపం నుంచి నువ్వు బయటపడిపోతావు అని చెప్పి మార్కండేయ మహర్షి చెప్తారు. మార్కండేయ మహర్షి చెప్పిన విధంగానే ఈ హేముడు ఏం చేస్తాడు అంటే ఆ వ్రతాన్ని పాటిస్తే తనకు వచ్చిన శాపం కూడా పోతుంది. ఎవరైతే యోగిని ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అర్చిస్తారో, ధర్మం తప్పకుండా ఉంటారో, భగవంతుడిపై లగ్నం చేసుకుంటారో వాళ్ళకి 88,000 మంది బ్రాహ్మణులకి సమారాధన చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకోకుండా వ్రతం చేయలేని వాళ్ళు కనీసం ఈ వ్రత కథనైనా సరే వినండి. నేను రేపు కమ్యూనిటీ పోస్ట్ లో కూడా ఈ వ్రత కథని ఇస్తాను, ఒకసారి చదువుకోండి. ఏమీ చేయలేనప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకున్నా అది కూడా పూజే అవుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.